అసలు అర్థం ఎక్కడుంది? ఆమె మా డ్యాడీతో ఉంటుంటే మేము ఆమెనేమి అనకూడదంటే అది ఎలాగవుతది? ఏ ఫ్యామిలీ అయినా ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ఇల్లీగల్‌గా ఒక ఆవిడొచ్చేసి నన్నేమనకండి మీ హస్బెండ్ అదెలాగవుతది? ఖచ్చితంగా అంటారు. మేమంటాం ఆమెని. "నువ్వు దూరావు మా ఫ్యామిలీలోకి. నువ్వు గొడవలు పెడుతున్నావు." అందుకే మేమంటాము. నిన్ను అనకుండా ఉండడానికి రైట్ లేకుండా ఉండడానికి ఏం లేదు. ఖచ్చితంగా మాకు ఆ రైట్ ఉంది. మేము క్వెషన్ చేస్తాం. మేము అడుగుతాం. అండ్ ఏంటది తనకి లీగల్‌గా కూడా ఏ రైట్ లేదు. తనే నిన్న చెప్పింది. యాక్చువల్లీ తను గంటకొక మాట మాట్లాడుతుంది. ఎందుకంటే తను క్లియర్‌గా అబద్ధం చెప్తుంది. తనకేం చెప్పాలో తెలియట్లేదు. ఒకసారి ఫ్రెండ్ అంటుంది. ఒకసారి ఆ 60 ఇయర్స్ అతనితో నాకేంటి అంటుంది. ఒకసారి పెళ్లి చేసుకుంటానంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా క్లారిటీ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి నీకేం మాట్లాడాలో తెలియక నువ్వు ఏదేదో మాట్లాడుతున్నట్టున్నావు. సో ఏంటి అంటే మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. నీకే ఏ రైట్ లేదు. నువ్వే మీ హస్బెండ్ దగ్గరికి నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి నువ్వే నీ హస్బెండ్ దగ్గర ఉండు. మేము మా డాడీతో ఉంటాం. ఈరోజు దువ్వాడు సీని జీవితంలోకి దువ్వాడు బాగానే ఆమెను ప్రవేశపెట్టింది. రాజకీయ పరంగా సొసైటీలో కూడా ఇంటరాక్ట్ చేసి తనపై లేనిపోయిన ఆరోపణలు చేయడం కారణంగానే ఈరోజు మీకు ఆమెకి మధ్యన ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదో బరస్టే ఈరోజు నాన్నగారిని దూరం చేసే పరిణామాలు. సరే అండి, పోనీ ఆవిడ చెప్పినట్టే అనుకుందాం. పోనీ మా మమ్మీ డాడీయే పిలిచారు రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి పనిచేయమన్నారు. మా ఇంట్లోకి వచ్చి మా డాడీతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని మా ఫ్యామిలీని విడగొట్టమని ఎవరు చెప్పలేరు. పోనీ మా మమ్మీ అయితే పిలవలేదు. పోనీ తన అన్న దాని ప్రకారమే వద్దాం. నీకెందుకు రమ్మన్నారు? రాజకీయంలోకి వచ్చి అంటే పార్టీ పరంగా పార్టీకి పంచేయమన్నారు. అంతేగాని మా ఇంట్లోకి వచ్చి మా మమ్మీ డాడీకి విడగొట్టేసి మా డాడీతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడానికి పిలవలేదు. మాట్లాడడానికన్నా ఎవరు పిలిస్తే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకుంటావా నువ్వు? ఏం మాట్లాడుతుందో మరి ఫస్ట్ తన క్లారిటీ తెచ్చుకొని మాట్లాడమని. ఆవిడకి 3 పిల్లలు ఉన్నారు. గుమ్మనంగా టెక్కల్లో జీవనం సాగించే తనకు మాత్రం ఈరోజు ఈ దుస్థితి తేడానికి కారణం మీరే అని బాహాటంగా ఆరోపిస్తారు. మేమెలా కారణం అవుతాం? ఆమె ఫస్ట్ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదని ఆమె చెప్పింది. ఆమె అంటుంది ఇంకోటి ఏదో అంది, నేను దువ్వాడు శ్రీనివాస్ని మా హస్బెండ్ని ఇద్దరిని వదిలేసి ఏం చేయాలి అంట. అదేంటది? ఆ సెంటెన్స్ అంటే నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావా? నీ హస్బెండ్ ఉన్నాడు, నువ్వు డివోర్స్ ఇవ్వలేదు, మా డాడీని పెళ్లి చేసుకోలేదు. నీ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీ హస్బెండ్ది, మా డాడీది కాదు. నీ పిల్లలు నోవే రిలేటెడ్ టు మై ఫాదర్. ఓకే, నీ పిల్లల్ని తీసుకెళ్ళి నీ హస్బెండ్ దగ్గర పెట్టుకో, నీ హస్బెండ్తో తెలుసుకో. మా డాడీకి దగ్గరకు వచ్చి నా పిల్లల లైఫ్ పోతుంది అంటే మా ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి ఎవరో ఆమె ఏదో టెక్కల్లోనే ఉంటుందంట. టెక్కలే ఆమె డీటెయిల్స్ అంటే నాకు అంత కరెక్ట్గా ఏం తెలియదు కానీ టెక్కల్లోనే ఉంటుందంట. ఆమె పని ఏంటి అంటే నేను విన్నది టెక్కల్లో మీరు ఏ డోర్ తీసినా ఏ డోర్ కొట్టినా ఆమె గురించి అడిగితే చెప్పేది ఏంటి అంటే తను క్యారెక్టర్లెస్ ఫెలో. తను డబ్బుల కోసం ఎవరితోనైనా వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. తన పని ఏంటి అంటే డబ్బుల కోసం ఇలా ట్రాప్ చేయడం, ఫ్యామిలీని చెడగొట్టడం, వాళ్ళని వాడుకోవడం. ఇంకా ఏదో విన్నాను, అదేంటది డ్యాన్స్ అని చెప్పి కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా ఏదో ఇల్లీగల్గా ఏదో చేయించి అవన్నీ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తుందంట. అంత వర్స్ట్ లేడీ తనైతే. అలాంటి ఆమెతో మా డాడీ మీరే అన్నారు మీరు చాలా పెద్ద ఫ్యామిలీ, మీ తాతగారు ఇది, మీ మమ్మీ ఇది, మీ డాడీ ఇలా ఈ స్టేజ్లో ఉన్నారు. అలాంటి ఆయన ఇలాంటి క్యారెక్టర్లెస్ ఆమెను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెడితే మా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? మా చెల్లి పరిస్థితి ఏంటి? ఆయన మేబీ వదిలేయచ్చు, ఆయన చెప్పొచ్చు నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, నేను ఇది అంటే ఒక ఫాదరు కి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసేసి చదివించేస్తే రిలేషన్ అక్కడ పోతుందా? అంటే ఫాదర్తో ఇంకేం చెప్పుకోవడాలు ఇంకేం మాట్లాడాలి ఉండవా? మా పరిస్థితి ఏంటి? ఆయన అనుకోవచ్చు, బట్ బయట ఫ్యాక్ట్ ఏంటి? దువ్వాడు శ్రీనివాస్ పిల్లలు, దువ్వాడు హైందవి వాళ్ళ చిన్న కూతురు, వీళ్ళిద్దరూ దువ్వాడు శ్రీనివాస్ పిల్లలు అనే కదా ఉంటుంది. పోనీ మా మమ్మీ డాడీకి ఏదైనా ఉండొచ్చు, పిల్లలుగా మాత్రం ఆయనతోనే కదా. మాకు ఎవరైనా మాట్లాడినా ఏమని అంటారు? ఇప్పుడు నాకు పెళ్ళైనా సరే నా పేరు వెనకాల హైందవి దువ్వాడానే వస్తుంది. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్లో కూడా హైందవి దువ్వాడానే ఉంటుంది. ఇప్పుడు హైందవి దువ్వాడ వెనకాల దువ్వాడ అంటే ఇప్పుడు నా క్లినిక్కి చాలామంది వస్తారు, అంటారు నువ్వు దువ్వాడు శ్రీనివాస్ గారు అమ్మాయి కదమ్మా. అవునండి అని అంటాను. మరి ఇదంతా నాకు ఎఫెక్ట్ కాదా? స్టేట్ మొత్తం తెలిసిపోయింది. మా లైఫ్లో ఎంత స్పాయిల్ అవుతాయి, దీనివల్ల మా లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అవుతాయి అది ఆలోచించాలి కదా ఆయన కొంచెమైనా. మీ జీవితంలో ఇలాంటి ఒక రోజు చూడాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
మా డాడీ అప్పుడు నేను మొన్నటి వరకు మాతో చాలా చాలా బాగుండేవాళ్ళు. అసలు ఏ టైం వచ్చినా ఎంత లేట్గా వచ్చినా మాతో మాట్లాడడం. యాక్చువల్లీ నాకు మా డాడీకి మూవీస్ పిచ్చి చాలా. మా చెల్లికి తక్కువ కానీ నాకు మా డాడీకి మూవీస్ అంటే పిచ్చి. ఒక మూవీకి అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను మా డాడీ. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే నేను మా డాడీ ఖచ్చితంగా రెడీ అయిపోయి ఫస్ట్ డే మూవీ చూడాల్సిందే. మా డాడీ కూడా అంతే యాక్టివ్గా పదరా ఈరోజు మూవీ, పదరా టికెట్స్ బుక్ చేసేస్తాను, వెళ్దామా. మూవీ కోసం కూడా నేను మా డాడీ డిస్కస్ చేసుకున్నాం. కామెడీ సీన్ వచ్చినా మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి అతను ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నైట్ కూడా 1 అవని 2 అవని నేను మా డాడీ మూవీస్ చూసేవాళ్ళం అలా కూర్చొని. అంత ఇది ఉండదు మా ఇద్దరి మధ్యన. ఆయన ఇలా చేస్తారని అయితే నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. లైఫ్లో ఇలాంటిది వస్తుందని ఎప్పుడు.